वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनापतिं वंदे सूर्याशशाङ्कवाहिन्येनं वंदे मुकुन्दाप्रियं वंदे भक्ताजनाश्रयं च वरदं वंदे शिवं शङ्करम् ओम मृत्युंजयाय रुद्राय नीलकण्ठाय महादेवाय ते नमः मृत्युंजय महारुद्राय मां शरणागतं जन्ममृत्युजराव्याधि हीनवे कर्मबन्धवे त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव वन्दनां मृत्योर्क्षीय मामृतात् स्नानं समर्पयामि लोकवश्याकं त्रैलोक्य दशा दक्षिणी दशा प्रतीचीदशोर्वास्तेभ्यो नमस्ते नो मृयन्त तेयं दिष्मो यष्टंदरु गन्नं పెట్టుకోండి శివుణ్ణి అనండి ఓం శ్రీ మహో ఉపాత్త దురిదక్షయ ద్వార పరమేశ్వర ముద్దిశ్య పరమేశ్వర దేవత ప్రీత్యర్థం ఓం శుభే శోభనే మంగళే ముహూర్తే అత్ర దివ్యాం జంబో ద్వీపే భరత వర్షే భరతఖండే మధ్యప్రదేశే సమస్త దేవతా బ్రాహ్మణ ఆచార్య గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యవహారిక చంద్రమానేన ప్రభవాది శశ సంవత్సర विकल्पयन् मुखं किमस्य कौबाहु कावरूपादमुच्यते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यकृताः ऊरो तदस्य यद्वैषः तद्भागं शूद्रो अजायता चन्द्रमा मनसो जातः चक्षो सूर्यो अजायता मुखादिन्द्रश्चात् पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वा विवदन् यदास्ते ॐ धाता पुरस्ताद्यं मुदा जहार शक्रा प्रविध्वना प्रदिशा चतसा तमेवं विध्वना मृत इह भवति नान्यपन्था विद्यते यानयः प्रजापतिर्च्छति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीरा परिजानन्ति योनिः मरीचीना पदमिञ्चति वेदसः यो देवेभ्यः आतपति यो देवानां पुरोहिता पूर्वो यो देवेभ्यो जातः नमो रुचाय ब्राह्मणे रुचं ब्राह्मं जनयन्त देव ईश्चते लक्ष्मी च पत्न्यौ अहोरात्रे पराश्वे नक्षत्राणि रूपम् अश्विनो व्यातम् इष्टं मनुषाण अमुं मनुषाण सर्वं मनुषाणः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् అందరు దండ కాబట్టి ఎవరైనా మృత్యు చెందేటప్పుడు మనం ఎక్కడికి వెళ్తారు డైరెక్ట్ కైలాసానికి వెళ్ళిపోతారు అంటే స్వామి హృదయం కలుస్తాం ఆ స్వామి దగ్గర తీసుకుపోయేవారు ఎవరు నందీశ్వరుడు నందీశ్వరుడు అంటే ఈ వాహనమే ఒక నందిగా మనం భావిస్తాం కాబట్టి నందీశ్వరుడు హే చక్రతుండాయ ధీమహి తన్నో నంది ప్రచోదయాత్ ఎందుకంటే మనం ఏ ఆలయంకి వెళ్ళినా సరే ఫస్ట్ నందిని దర్శనం అంటే శివాలయంకి వెళ్ళేటప్పుడు నందిని దర్శనం డైరెక్ట్ మన శివుడి దగ్గరకు ఎవరు ప్రదక్షిణ చేయకూడదు ఫస్ట్ నందిని అనే దర్శనం చేసుకున్నాకనే అప్పుడైనా ఆజ్ఞాయిస్తే మనం శివుని చూడగలుగుతాం అలా ఉంటుంది కాబట్టి మన మరణం వచ్చినా మనకి ఏదొచ్చినా సరే ప్రకృతి ద్వారా మరణం వచ్చినా ఈ వాహనమే మనకు ఒక నంది వాహనం ఈయనని మనకి యమధర్మరాజు నుంచి మనం తీసుకెళ్తారు మనం చేసిన తప్పులకి ఏమున్న శిక్షణ
దశ ప్రాచీదశ దక్షిణీదశ ప్రతీచీదశ వర్ధనం ఉర్వారుకమివ వందనా మృత్యో మృక్షీయమామృతాత్ యో రుద్ర. ఈరోజు మా గ్రామంకి ఎంతో శుభదినం. ఎందుకంటే మా గ్రామానికి స్వర్గరథం వితరణ చేసిన దాత మా గ్రామ మాజీ సర్పంచ్ మరి ఎక్సైజ్ కాంట్రాక్టర్ అయినటువంటి శ్రీ గుగ్గిలం రాజేశ్వర్ గౌడ్ గారు మా కోరిక మేరకు గ్రామాభివృద్ధి కమిటీ మరియు గ్రామస్తుల కోరిక మేరకు అడగగానే తమ సొంత నిధులు వెచ్చించి గ్రామానికి స్వర్గరథ యాత్రం వితరణ చేసినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకు మా గ్రామాభివృద్ధి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే భవిష్యత్తులో ఇంకా మా గ్రామానికి ఇంకొకటి అవసరం ఉంది, ఫ్రీజరు. దాన్ని కూడా తను బహుకరించి తన గొప్ప పేరుని కీర్తి పరిస్థితుల్ని నిలుపుకుంటాడని ఆశిస్తూ మేము ఒకనాడు అనేవారికి ఇస్తా అని చెప్పిండు. దీని గురించి బగ్గ తిరిగి శాంక్షన్ చేయించాడు. దీనికి ఏదైతే మా గ్రామంలో మా గ్రామ శ్మశాన వాటిక కొరకు పెద్దలు మాజీ సర్పంచ్ మరియు గతంలో మా గ్రామాన్ని ఆదర్శంగా ముందుకు తీసుకువెళ్ళి ఈరోజు మా గ్రామంలో ఒక సమస్య ఉందంటే అది ప్రధాన సమస్య శ్మశాన వాటిక. ఏదైనప్పటికీ సంతోషం, ఈరోజు మా గ్రామంలో శ్మశాన వాటిక నిర్మాణం జరిగింది. అందులోనే భాగంగా ఈరోజు మనకు రాజకీయంగా అవగాహన ఉన్న వ్యక్తి, అదేవిధంగా పెద్దల పట్ల కానీ యువకుల పట్ల కానీ మర్యాదపూర్వకంగా నడుచుకుంటూ ఈరోజు మన శ్మశాన వాటికకు ఏదైతే ఈ యొక్క వాహనాన్ని మనకు దాతగా ముందుకు వచ్చినటువంటి మాజీ సర్పంచ్ గుగ్గిలం రాజేశ్వర తాత గారికి మరియు అమ్మమ్మకు మా గ్రామం తరపున, అదేవిధంగా ముఖ్యంగా మా యువత తరపున ప్రత్యేక ధన్యవాదాలు.